నమస్తే YLR9 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కు తీవ్ర అస్వస్థత. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే. రేపు 1,00,000 రుణమాఫీకి ప్రభుత్వం ఏర్పాట్లు. అసెంబ్లీ నుంచి విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. బాన్స్వాడలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల సమావేశం. కాంట్రాక్టర్ బిల్లుల కోసమే పార్టీ మారిన పోచారం కాంగ్రెస్ నాయకుల ఆరోపణ. జుక్కల్ నియోజకవర్గం ప్రజలు ఎవరికి లంచం ఇవ్వద్దు. ఎవరైనా అడిగితే నా దృష్టికి తీసుకురండి. తస్మాత్ జాగ్రత్త, కఠిన చర్యలు తప్పవు. డీటెయిల్స్ చూస్తే ఎల్లారెడ్డి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జాజాల నరేందర్ తీవ్ర అస్వస్థకు గురై హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోమవారం వీడియో సందేశం విడుదల చేశారు. గత 15 రోజులుగా తాను కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో లేనని, తన మొబైల్ ఫోన్ కూడా వాడకపోవడం వల్ల చాలా మంది కార్యకర్తలు నాయకులు అభిమానులకు అందుబాటులో లేకపోవడం జరిగిందన్నారు. ఎందుకు తాను చింతిస్తున్నట్లు చెప్పారు. అయితే తనకు తీవ్ర అస్వస్థకు గురి కావడం, వైద్యుల సూచనల మేరకు ప్రైవేట్ హాస్పిటల్లో గత 15 రోజులుగా చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు. ఆ భగవంతుడు తన నియోజకవర్గ ప్రజల ఆశీస్సుల మేరకు తాను పూర్తిగా కోలుకున్నానని, ప్రస్తుతం ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నానని, అతి త్వరలోనే డిశ్చార్జ్ అయి తిరిగి ప్రజాసేవ కోసం ప్రజల మధ్యకు వస్తానని ఆసుపత్రిలోని బెడ్ మీద నుంచి ఆయన వీడియో సందేశాన్ని అందించారు. ముఖ్యంగా తనను కలవడానికి ఎవరు రావద్దని, మీ అందరినీ కలుస్తానని ఆయన తన వీడియో సందేశంలో తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సురేందర్ కు తీవ్ర అస్వస్థకి గురి కావడంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందున తమ నేత త్వరగా కోలుకొని తిరిగి ప్రజా క్షేత్రంలోకి రావాలని ఆకాంక్షిస్తూ ఆయన అభిమానులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భగవంతుని ప్రార్థిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ఇలాంటి ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. గత 15 రోజుల నుంచి మీకు ఫోన్లో కానీ భౌతికంగా కానీ అందుబాటులో లేకపోతే చింతిస్తూ ఉన్నాము. అస్వస్థ గురి కావడంతో వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో జాయిన్ కావడం జరిగింది. దానితో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కొద్దిగా ఇబ్బంది ఎదుర్కోవడం జరిగింది. భగవంతుని దయతో మీ అందరి ఆశీర్వాదంతో సంపూర్ణంగా ఆరోగ్యంతో కోలుకుంటూ ఉన్నాను. తొందరనే మళ్ళా ఆరోగ్యాలతో ముందు మంచిగా మళ్ళా మీ సేవకు ఉంటానని తెలియజేస్తూ, ఇంతకాలంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినందుకు కానీ మీకు అందుబాటులో లేనందుకు మీరు పెద్ద మనసుతో మన్నించాలని చెప్పి కోరుకుంటూ ఇటు మీ సురేందర్. జై తెలంగాణ. కాలంలో అన్నను కలుద్దామని కానీ చూద్దామని కానీ మాత్రం దయచేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు కూడా హైదరాబాద్కు వచ్చి మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టద్దు. వైద్యుల సూచన మేరకు ఎవరు కూడా ఇంకా ఒక వారం 10 రోజులు ఎవరిని కూడా కలవద్దని సూచించడం జరిగింది. దయచేసి మీరందరూ కూడా అన్యదా భావించకుండా దీనికి సహకరించాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం పంట రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. ఆగస్టులో రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేసి మాట నిలబెట్టుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగానే మొదటి విడతగా 1,00,000 వరకు పంట రుణాలున్న రైతులందరికీ రుణమాఫీని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా జూలై 31 లోపు 1,00,000 రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుందని, వచ్చే నెల ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీతో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా రేపు అసెంబ్లీలో 1,00,000కు సంబంధించిన పంట రుణాలను నిధులు విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అలాగే పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేస్తానని హామీనిచ్చిన మేరకు ఈ రుణమాఫీ ప్రక్రియను వేగవంతం చేశారు.
ఇప్పటికే 1,00,000 వరకు రుణాలు ఉన్న రైతులందరికీ రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించి రైతులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సంబరాలు నిర్వహించారు. మొదటి విడతలో భాగంగా 1,00,000 వరకు పంట రుణాలున్న రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు 1,50,000 వరకు పంట రుణాలున్న రైతులకు రుణమాఫీ చేసి ఆగస్టు 15 లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో ఇప్పటికే రైతులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రపటానికి, స్థానిక ఎమ్మెల్యేల చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించి రుణమాఫీ వేడుకలను నిర్వహించుకున్నారు. తాజాగా సీఎం ప్రకటనతో రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ మెడికేర్ ఆసుపత్రి వారు గుండె సంబంధించిన శస్త్రచికిత్సలను పలువురు అభినందిస్తున్నారు. ఇటీవల పేషెంట్ తీవ్రమైన ఛాతీ నొప్పితో శ్రీ మెడికేర్ హాస్పిటల్కి వచ్చారు. డాక్టర్ తొందరగా స్పందించి పరీక్షలు చేయగా హార్ట్ అటాక్ అని తెలిసింది. వెంటనే యాంజియోగ్రామ్ పరీక్ష చేసి అందులో రక్తనాళిక మూసుకొని ఉండటం వల్ల వెంటనే స్టంట్ కూడా వేయడం జరిగింది. ప్రస్తుతం పేషెంట్ నిలకడగా ఉన్నాడు కాబట్టి డిశ్చార్జ్ చేయడం జరిగింది. పేషెంట్ తీవ్రమైన ఛాతీ నొప్పితో శ్రీ మెడికేర్ హాస్పిటల్కి వచ్చారు. డాక్టర్ తొందరగా స్పందించి పరీక్షలు చేయగా హార్ట్ అటాక్ అని తెలిసింది. వెంటనే యాంజియోగ్రామ్ పరీక్ష చేసి అందులో రక్తనాళిక మూసుకొని ఉండడం వల్ల వెంటనే స్టంట్ కూడా వేయడం జరిగింది. ప్రస్తుతం పేషెంట్ నిలకడగా ఉన్నాడు కాబట్టి డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. డాక్టర్ గోపికృష్ణ, డాక్టర్ దినకర్, డాక్టర్ రేయిస్ పర్యవేక్షణలో కార్డియాలజీ నందు 24 గంటలు పూర్తి సేవలు అందించబడుతున్న ఏకైక హాస్పిటల్ శ్రీ మెడికేర్ హాస్పిటల్. నా పేరు సాయిగౌడ్ తిప్పాపూర్. నాకు ఛాతీ నొప్పి వస్తే మా వాళ్ళు వీడికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చి కామారెడ్డికి ఈ డాక్టర్ ఇక్కడ టెస్టులను చేసి నీకు గుండె మూసుకపోయిన నరమని టెస్టులు చేస్తే ఇక్కడ సెంట్ వేసిరు. నాకు నేను బాగానే అయిన ఇప్పుడు ఈ డాక్టర్లు మంచి డాక్టర్లే ఉన్నారు. ఇక్కడ ఎవరైనా ఉంచుకోండి. ఇక్కడ డాక్టర్ నాకు మంచి చేసిండు. నమస్కారం. నేనైతే ఇప్పుడు బాగానే ఉన్నా. ఈ హాస్పిటల్కి వచ్చి చూపించుకుంటున్నా. మంచిగానే ఉన్నా. కావాల్సిందే మేము కూడా సార్ మనం కాపాడిండు. మేము నమస్కారం పెట్టుకున్నాం. ఇంకేముంది తన సాయగౌడు పేషెంట్తో ఏమంటే ఒక ఛాతీ నొప్పి వచ్చింది. వచ్చిన వెంటనే అక్కడ వాళ్ళు తొందరగా రాగలిగారు ఇక్కడికి. ఇచ్చడే చూస్తే ఈసీ తీసిన వెంటనే మనకు మేజర్ హార్ట్ అటాక్ తెలిసింది. ఎక్కువ చేసాము, ఎక్కువలో కూడా మనకి హార్ట్ పంపింగ్ వీక్ ఉందని తెలిసింది. సో ఎమర్జెన్సీ ఇంజెక్షన్స్ అని ఇచ్చాము. ఇచ్చిన తర్వాత తనకు ఈ యాంజియోగ్రామ్ తీసుకున్నాం. యాంజియోగ్రామ్ తీసుకుంటే మరి యాంజియోగ్రామ్లో ఒక రక్తనాళం కంప్లీట్గా బ్లాక్ ఉండింది. సో ఆ ప్రాబ్లం ఏంటంటే ఆన్ టేబుల్లో కూడా చాలా ఇబ్బంది అయింది తనకి. ఎందుకంటే చేసేటప్పుడు మనకి దానికి VTVF అంటాం అనమాట, అది వచ్చింది. అది కూడా వల్ల ఎమర్జెన్సీగా షాక్ ఇచ్చాము మేము అక్కడ టేబుల్ మీద. షాక్ ఇచ్చాక మరి అది రివర్ట్ అయింది. సో తర్వాత ఇమీడియట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇమీడియట్గా స్టంట్ వేస్తాం. స్టంట్ వేసిన తర్వాత కొద్దిగా ప్రెజర్స్ అవి తక్కువ ఉంది. తర్వాత మెల్లిగా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కొద్దిగా ఇంప్రూవ్ అయ్యారు. ఆల్మోస్ట్ చాలా దమ్ము ఎక్కువ అయింది. వెంటిలేటర్ మీదకి వెళ్ళారు. అది తర్వాత మెల్లిగా ఇంజెక్షన్స్ వాటన్నిటితో కొద్దిగా క్యూర్ అయ్యి బెటర్ అయ్యారు. సో చాలా అలాంటి పేషెంట్ మా మీద నమ్మకంతో ఆ విధంగా ఉండడం వల్ల తన ప్రాణాలు కాపాడగలిగారు. హీఈస్ వెరీ హ్యాపీ. సార్, ఇప్పుడు ఈ కామారెడ్డి మెడికేర్ హాస్పిటల్లో అంటే ఇప్పుడు గుండె సంబంధించిన యాంజియోగ్రామ్లు అన్ని అయితే కదా సార్? అన్ని అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు. అంటే యాంజియోగ్రామ్ చేస్తాము, అవసరం స్టంట్ కూడా వేస్తాం. ఎనీ టైం 24 hours ఎనీ టైం కావాలన్నా మీరు ఎమర్జెన్సీకి ఎప్పుడు ఛాతీ నొప్పి వచ్చిందంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఇప్పుడు యంగ్ వాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది. సో ఎంత ఎర్లీగా తీసుకోగలిగితే ఈసీ తీస్తే మనకు నిజంగా హార్ట్ అటాక్ ఉందా లేదా తెలుస్తుంది. అవసరమైతే అదర్ టెస్ట్లు కూడా ఉంటాయి. ట్రోపోనిన్ కానీ ఎక్కువ చేసుకుంటాం. సో అన్ని ఫెసిలిటీస్ మనకి గుండెకి సంబంధించిన అన్ని అవైలబుల్ ఉన్నాయి. అంటే రాత్రి అయినా పగలైనా మొత్తం ఉంటారు కదా సార్ డాక్టర్స్? సపోర్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మా ఆయనకు పుణ్యనొప్పి వస్తే తొందరగా తీసుకొని వచ్చినాం. మాకు జల్దీ సాగు కాపాడిండ్రు. సెంటర్ చేసిండ్రు, మంచిగా చేసిండ్రు. మాకు ఇప్పుడు కూడా ఎక్కడికి తొందరగా వెళ్ళిపోకుండా ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి మీరు కాపాడుకుంటే మంచిగా ఉంటుంది. ఈయన చేసుకుంటే బాగుంటుంది. కానీ సాగు మాత్రం మాకు బాగా చేసిండు. ఇంత మాత్రం దయచేసి ఇక్కడ వెళ్ళొద్దు. మేము చెప్తున్నాం. మీకు నమస్కారం. బాన్స్వాడలోని ఏనుగు రవీందర్ రెడ్డి కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పత్రికా సమావేశం సోమవారం నిర్వహించారు. సందర్భంగా రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు ఎలమంచిలి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం, రైతుల సంక్షేమం కోసం పార్టీ మారుతున్నామని చెప్పిన విషయం పచ్చి అబద్ధమని, కేవలం అతని కొడుకుల బిల్లులు మంజూరు చేయించుకోవడం కోసమే పార్టీ మారానని ఆయన ఆరోపించారు. నియోజకవర్గంలో కాంట్రాక్ట్ పనులు చేసిన మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు కాంట్రాక్టర్లు బిల్లులు రాక
ఇబ్బంది పడుతుంటే పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మరి కేవలం అతని పుత్రుడి బిల్లులు 5,35,00,000 మంజూరు చేసుకున్నారని దీనికోసమే వారు కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. అందుకు సంబంధించిన మా వద్ద ఆధారాలు ఉన్నాయని కుండబద్దలు కొట్టారు. ఇకనైనా పోచారం శ్రీనివాసరెడ్డి అబద్ధాల సత్యాలు చెప్పడం మాని వాస్తవాలు మాట్లాడాలని, కాంగ్రెస్ పార్టీని గ్రూపులుగా విడగొట్టే పనులు మానుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాసాని శ్రీనివాసరెడ్డి, గంగాధర్ దేశాయ్, శివరాజ్ దేశాయ్, హనుమాన్లు, కమలాకర్ రెడ్డి, మంత్రి గణేష్ ప్రతాప్ సింగ్ రాథోడ్టర్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అరిగేసాయిలు దశరథ్ మరియు కాయన్గర్, వెంకటరెడ్డి, వహీద్, హుస్సేన్, అమృత్ రెడ్డి మరియు రాంబాబు గారు, చందర్ నాయక్, బాడి, శీను, దత్తు, దేవేందర్ కూడా పాల్గొన్నారు. ఇటీవల పోయిన శుక్రవారం రోజు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వంలో హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు విడుదల చేసినటువంటి 8 కోట్ల రూపాయల నిధులని లబ్ధిదారులకు పంచుతూ నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా తాను ఏమాత్రం స్వలాభాపేక్ష కూడా ఏ రకమైనటువంటి లేకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల ఇళ్ల కోసం, కార్యకర్తల కోసం అని చేసినటువంటి పనుల చెల్లింపుల కోసం, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో చేసినట్టు మేము ఇవాళ సూటిగా ఆయన కూడా అడుగుతున్నాం. నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి శ్రీనివాసరెడ్డి గత నెల 21వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మేము ఇవాళ 5,35,00,000 రూపాయల చెక్ ఒకటి దూషిస్తున్నాం. తన కుమారుడు అన్ని నిజామాబాద్ ఆర్ఎండ్బి పనులు సంబంధించినటువంటి చెల్లింపులకు సంబంధించినటువంటి చెక్కు 5,35,00,000 రూపాయల చెక్కు తీసుకున్న మాట వాస్తవం కాదా? 1977 నుంచి ఈరోజు 2024 వరకు 44-45 ఏళ్ల రాజకీయ జీవితంలో మామూలు సైడ్ రైడ్ల కాంట్రాక్టర్లు, మామూలు సీసీ రోడ్ల కాంట్రాక్టర్గా రాజకీయాలకు వచ్చినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాన్స్వాడ నియోజకవర్గాన్ని ఒక ఆదాయ వనరుగా ఏర్పరుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వనరుల్ని ఆయనకు అనుకూలమైనటువంటి ఆదాయ వనరుగా చేసుకుని రాజకీయం చేస్తూ ఎప్పటికప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలకు మారుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి, తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్ లోకి, టీఆర్ఎస్ నుంచి మళ్ళీ వారు కాంగ్రెస్ లో వచ్చినట్టు శ్రీనివాసరెడ్డి గారు ఎప్పటికప్పుడు ఆయన ఆదాయ వనరుగా ఉంచుకోవడానికి కోసమే పార్టీలు మారిన తప్ప ఎవరి సంక్షేమం కోసం. మొన్న లబ్ధిదారులకు ఇండ్ల బిల్లు పంచే కార్యక్రమంలో వాళ్ళు నేను మీకోసం పార్టీ మారిన చెప్పారు శ్రీనివాసరెడ్డి గారు. మరి 4వ తారీఖు నాడు పొందినటువంటి 5,35,00,000 రూపాయల చెక్కు మీ కుమారుకు సంబంధించింది. మీరు రాజకీయ లబ్ధి కోసం కాంట్రాక్టుల చెల్లింపుల కోసం వచ్చింది కాదని మేము అడుగుతాం. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారిపై పిచ్చుకూకల గుంపు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. సంఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాజంపేట మండల కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. రాజంపేటలో వ్యవసాయ పనుల నిమిత్తం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న 8 మందిపై పిచ్చుకుక్కలు దాడి చేశాయి. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిచ్చుకుక్కల బంచి బారి తమను కాపాడాలని చెప్పి కుక్కలను తరలించాలని ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు. మన రాజంపేటలో పందుల బుచ్చాయి కూడా కరవడం జరిగింది. ప్లస్ 2-3 అమ్మడోలకు కూడా కరిసిందంట.
ఆల్రెడీ ఇద్దరు లమ్మడోళ్ళని కలిసింది, మళ్ళీ పెట్రోల్ పంప్ కాడ ఒక ఆమెను కలిసింది, పెద్ద స్వామి వాళ్ళ భార్యను కలిసింది, ఈయనను కలిసింది, నలుగురు. దీని మీద మాత్రం మన గ్రామ పంచాయతీ వాళ్ళు కంపల్సరీ చర్య తీసుకోవాలి. పిల్లలకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్క మాట కలుసుకుంటా. లైట్ రెడీ Good. Good. Timing 12 close. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సోమవారం నిర్వహించిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ 5వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో ముఖేష్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గిరెడ్డి మహేందర్ రెడ్డి, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ అభియాన్ సంఘటన జిల్లా కన్వీనర్ తదితరులు పాల్గొన్నారు.
లంచాలు ఇవ్వాలని ప్రజలకు ఇబ్బంది పడుతున్న అధికారులకు తస్మాత్ జాగ్రత్త, కఠిన చర్యలు తప్పవని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు హెచ్చరించారు. తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గం ప్రజలు ఎవరు కూడా లంచాలు ఇవ్వొద్దని అడిగిన అధికారులు వివరాలు తనకు దృష్టికి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖ అధికారులు కొందరు రైతులకు వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ చేసేందుకు గాను లంచాలు అడిగినట్లు ఫిర్యాదుదారులు వచ్చినట్లు పేర్కొన్నాయి. ఇక వారి చిట్టా తన దగ్గర ఉన్నట్లు సూచించారు. ఇకనైనా అధికారులు మేల్కొని రైతులకు ఇబ్బంది కల్పించకుండా సజావుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగించాలని కోరారు. తీరు మార్చుకుని ఎడల లంచగొండే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు స్వచ్ఛందంగా సేవలు అందించాలని కోరారు. అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలందరికీ మేలు చేస్తున్న ప్రజా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి రంగానికి అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యతనిస్తూ 2,91,159 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన ప్రజా ఆమోదయోగ్యమైన బడ్జెట్ నాకు చాలా సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తమై ఉండాలని కోరారు. రైతుల రుణమాఫీతో రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొల్పిందని హర్షం వ్యక్తం చేశారు. జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు నమస్తే. నేను మీ లక్ష్మీకాంతారావు తోట. మిత్రులారా, ఇప్పుడు వర్షాలు బాగా పడ్డాయి, రైతు రుణమాఫీ అయిపోయింది. అదేవిధంగా రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు కూడా మొదలైనాయి. మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వాన్ని ఎలా నడిపియాలో, ఎలా ముందుకు తీసుకెళ్లాలో అనే విషయం మీకు అందరికీ స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. మీరు ఈ మధ్య ప్రారంభమైనటువంటి అసెంబ్లీ కార్యక్రమాలు కూడా మీరు చూస్తూ ఉండొచ్చు. ఎంతో ఆసక్తికరంగా అద్భుతమైనటువంటి బడ్జెట్ మన ప్రభుత్వం 2,91,000 కోట్ల బడ్జెట్, చరిత్రలో కని విని ఎరగనటువంటి బడ్జెట్ ప్రతిపాదించడం జరిగింది. అయితే ప్రజాప్రభుత్వం ఈ విధంగా ఒకవైపు ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ నాలాంటి ఎమ్మెల్యేలు ఇంత అద్భుతమైనటువంటి ప్రభుత్వంలో భాగస్తులు కావడం అదృష్టంగా నేను భావిస్తున్నా. అయితే ఈ మధ్య కొంతకాలంగా నాకు నా ప్రాణ సమానులైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలు కొన్ని ఆశ్చర్యపరిచే దుఃఖకరమైనటువంటి విషయాలు చెప్తా ఉన్నారు, ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొంతమంది ప్రభుత్వాధికారులు, ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి అధికారులు, అంటే అందరు కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది అధికారులు, ఆ కొంతమంది ఎవరో నేను చెప్తుంది మీకే అని చెప్పేసి మీకు తెలుసు, ప్రజలను ఇబ్బందులు పెడుతూ లంచాలకు అలవాటై లంచాలు తీసుకొని ప్రజలకు బాగా కష్టపెడుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. అది నేను ఎన్నటికీ కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు. ప్రజలకు సేవ చేయడానికి మీరు జీతాలు తీసుకుంటున్నారు. జీతాలు ఒకవేళ మీకు సరిపోకపోతే ఉద్యోగాలు వదిలేసి మీకు సరిపోయినటువంటి జీతం వచ్చేటటువంటి ప్రదేశానికి వెళ్ళండి, లేకపోతే జుక్కల్ నియోజకవర్గం వదిలేసి వేరే చోటుకి వెళ్ళండి. ₹1 కూడా లంచం తీసుకోవడానికి వీలు లేదు. ఆ లంచం తీసుకుంటున్నటువంటి ప్రతి అధికారి యొక్క చిట్టా పూర్తిగా నా దగ్గర ఉంది. అయితే మీరు తక్షణమే జాగ్రత్త పడాలని చెప్పేసి నేను మీకు తీవ్రంగా హెచ్చరిస్తున్నా. మరి నా నియోజకవర్గ ప్రజలకు నేను విన్నవించుకుంటున్నా ఏంటంటే, ప్రభుత్వ అధికారులు ఏ పని అయినా వాళ్ళు స్వచ్ఛందంగా చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి మీరు ₹1 కూడా లంచం ఇవ్వవలసిన అవసరం లేదు. ఏ అధికారి మీకు ₹1 లంచం అడిగినా కూడా నా దృష్టికి తీసుకురండి, నేను తక్షణమే వాళ్ళ మీద తగిన చర్య తీసుకుంటా. ఏదో 1 గుంట 2 గుంటలు 3 గుంటలు రిజిస్ట్రేషన్ చేయడానికి రకరకాల ఇబ్బందులు పెట్టి 2,000 3,000 4,000 ఇట్లా తీసుకుంటున్నటువంటి అధికారులకు నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా. ఉద్యోగాలు చేయడానికి ఇష్టం లేకపోతే చేయకండి. ప్రజల దగ్గర మాత్రం ఇలాంటి పనులు మీరు చేయడం అసలు నేను ఒప్పుకోను. దయచేసి మీరు ఇట్లాంటి పనులు తక్షణమే మానుకోవాలని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాను.
జై హింద్. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం వీరాపూర్లో అజ్మత్ అనే వ్యక్తి రేకుల ఇల్లు షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. అజ్మత్ పేద కుటుంబం కూడా రోడ్డున పడింది. అజ్మత్ తన కుటుంబంతో తాత్కాలికంగా ప్రభుత్వ పాఠశాల గదిలో తలదాచుకుంటున్నాడు. కాలిబూడిదవడంతో తమను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్థిక సహాయం కోసం ఆ కుటుంబం ఎదురు చూస్తోంది. ना घर में बात कर, हाँ वहाँ सामने వీరాపూర్ గ్రామం నుంచి ఇట్లా కరెంట్ షాక్ నుంచి షార్ట్ తగిలింది. షార్ట్ వల్ల మొత్తం ఇల్లు మొత్తం కాలిపోయింది. దానివల్ల బాగా ఇబ్బందిలో ఉన్నాము. బట్టలతో సహా ఏమి మొత్తం ఒక వస్తువు లేకుండా మొత్తం కాలిపోయింది. కష్టం చేస్తేనే తినాల్సింది, కష్టం చేయకుంటే ఏం తినలేము. కాబట్టి చిన్న పిల్లలు ఉన్నారు. దానివల్ల ఇక కష్టం తీసుకుంటూ పోతే ఇట్లా అయిపోయింది. ఇక పెద్దవారు స్కూల్ సర్పంచ్ వాళ్ళకు అడిగితే స్కూల్లో ఉండండి మీరు అని చెప్పారు. పెద్ద మనుషులు పెద్ద ఊర్లు వాళ్ళు. మా భార్యకు పిల్ల అబ్బాయి బాబుకు బాగాలేకుండా హాస్పిటల్లో జాయిన్ చేసి తీసుకొచ్చాం. మషిన్ దాకంటే ఇట్లా ఇంట్లో అగ్గి మండుతున్నది షార్ట్ సర్క్యూట్లో. బట్ వచ్చిన దాకంటే మొత్తం అగ్గి మొత్తం అంటుకున్నాం మొత్తం దానికి. ఇక ఏం చేసామంటే ఇక కష్టం చేసి తినదాకా వెళ్ళదు. అట్లా గరీబ్ వాళ్ళము పరిస్థితి ఎట్లా వచ్చింది, బాగా ఇది అయింది. మన వీరాపూర్ దుబ్బాకు అజ్మత్ అని నేను మిర్జాపూర్ గ్రామం వీరాపూర్ దుబ్బా. ఈ పిల్లవాడు చాలా అజ్మతు, చాలా గరీబ్. ఆయనకు కష్టం చేసిన దాకా ఇల్లు వెళ్ళది అయినది. ప్రస్తుతానికి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాటుండే పిల్లల్ని చూపడానికి. వాళ్ళు హాస్పిటల్ వెళ్తే వచ్చిందాక కరెంట్ షార్ట్ కలిగి వాళ్ళ ఇల్లు కొద్దిగా కాలిపోయింది, మొత్తం కాలిపోయింది. వాళ్ళ పరిస్థితి ఘోరం ఉంది. మన వీరాపూర్ దుబ్బకాడ మిర్జాపూర్ రూమ్ ఇచ్చారు వాళ్ళకు ఉండడానికి. ప్రస్తుతానికి గ్రామస్తులు వాళ్ళకు ఏం కూడా దిక్కు లేదు. వాళ్ళకు ఎంతో కొంత సహాయం చేయాలని కోరుతున్నాను. అయితే వాళ్ళకు కష్టం చేసిన దాకా ఇల్లు గడవది. అయినా ఏదో కూరగాయలు అమ్ముకుంటా, ఏదో చేసుకుంటా, ఏదో పని చేసుకుంటా బతకాడింపము అవి అన్నది. ఇల్లు పరిస్థితి ఘోరం ఉన్నది. వాళ్ళది ఏ కష్టం చేసిన దాకా ఇల్లు వెళ్ళది. దయచేసి ఏదో నాకు కొంత సహాయం చేయాలని కోరుకుంటున్నాను అందరికీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కు తీవ్ర అస్వస్థత. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే. రేపు 1.5 లక్షల రుణమాఫీకి ప్రభుత్వం ఏర్పాట్లు. అసెంబ్లీ నుంచి విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. బాన్స్వాడలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల సమావేశం. కాంట్రాక్టర్ బిల్లుల కోసమే పార్టీ మారిన పోచారం కాంగ్రెస్ నాయకుల ఆరోపణ. జుక్కల్ నియోజకవర్గం ప్రజలు ఎవరికి లంచం ఇవ్వద్దు. ఎవరైనా అడిగితే నా దృష్టికి తీసుకురండి. తస్మాత్ జాగ్రత్త, కఠిన చర్యలు తప్పవు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.